నెలకోసారి జీతం వస్తే మంచిదా? 15 రోజులకోసారి జీతం వస్తే మంచిదా? సగటు మధ్యతరగతి దేశ ప్రజలు చాలామంది నెలవారీ అంటే నెలాఖరుకు వచ్చేటప్పటికి చేతిలో చిల్లిగవ్వలేక క్రెడిట్ కార్డుల మీద చేబదులుగా చిల్లర మొత్తాన్ని తీసుకోవడం మీద ఆధారపడుతున్నారు. ఇది పోవాలన్న యూత్లో ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఉంది. వాళ్ళు ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెంచుకుంటూ ఉన్నారు. నెలకే 2 ఉద్యోగాలు మారుతున్నటువంటి వాళ్ళు కూడా పెరుగుతున్నారు. వీళ్ళందరికీ ఇమ్మీడియట్గా డబ్బులు వస్తే కనుక ఖర్చు పెట్టేసుకుందాం అనేటటువంటి ధోరణి ఉంది. అందువల్ల ఆ కోరికను తీర్చడానికైనా 15 రోజులకు ఒకసారి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసలు వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా సహా కొన్ని దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు 15 రోజులు బైవీక్లీ ఆర్ సెమీ మంత్లీ శాలరీస్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి? ఈ చర్చ ఇప్పుడు భారతదేశంలో పెద్ద ఎత్తున సాగుతోంది. దానికి ప్రధాన కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో నేపాల్ వంటి చిన్న దేశము బైమంత్లీ శాలరీ సిస్టమ్ని మొదలుపెట్టింది. అంటే ప్రజల చేతిలో ఆ ఎకానమీ కొంచెం క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. నేపాల్ ఎకానమీ ప్రజల చేతిలో డబ్బులు ఎప్పటికప్పుడు ఆడుతూ ఉంటే కనుక ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఎకానమీ కోలుకుంటుంది అనే ఉద్దేశంతో నేపాల్ తాజాగా ఈ 15 రోజులకి ఒకసారి శాలరీ అనేటటువంటి సిస్టమ్ని తీసుకొచ్చింది. అయితే భారతదేశము విశాలమైనటువంటి దేశము, ఎన్ని ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొంటూ వస్తుంది. కానీ భారతదేశ జీడిపిలు లేదంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటూ ఆర్థిక వ్యవస్థని పెద్దగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. కానీ నిజానికి మన జనాభాతో పోల్చి చూసినప్పుడు మన ఎకానమీ చాలా చిన్నదిగానే చెప్పాలి. పక్కనే ఉన్నటువంటి చైనా కంటే కూడా ఇప్పుడు మనం జనాభా రీత్యా ఎక్కువ. కానీ చైనా ఎకానమీలో మనం దాదాపు 4వ వంతు మాత్రమే పరిమితమై ఉన్నాం. అంటేనే మన ఎకానమీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కానీ ఇంత పెద్ద దేశం కావడము, ప్రజల పొదుపు పాటించడం, ఇతరత్ర అనేక రూపాల వల్ల దీంట్లో ఎకానమీలో వచ్చినటువంటి మార్పులు కానీ ఎకానమీ ఒడిదుడుకులు కానీ కనిపించట్లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధాలు కానీ లేదంటే కరోనా లాంటి ఎఫెక్ట్లు కానీ ఏమన్నా వస్తే భారతదేశ ఎకానమీని ఎవరు బయటపడేస్తారనే ప్రశ్నకి చాలామంది ఆర్థిక నిపుణులు ఈ సాలరీ సిస్టంలోనే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం మనం చూస్తే కనుక ఒకటి ముఖ్యంగా మనము ఈ మధ్యకాలంలోనే రాఘవ చెద్ద ఒక కొత్త అంశాన్ని మొబైల్ ఫోన్ల కంపెనీలు దోపిడీ చేస్తున్నాయంటూ ఒక కొత్త అంశాన్ని వెలికి తీసుకొచ్చారు. 28 రోజులకే మంత్ అంటూ 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోమంటున్నారు. దానివల్ల సగటు పౌరులు సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఒక నెల నష్టపోతున్నారు అనేది ఆయన చెప్పినటువంటి విశ్లేషణ. రాఘవ చెద్ద ఇది చాలా పెద్దగా వైరల్ అయింది. నిజమే కదా, మొబైల్ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయి కదా అనుకున్నారు. అదే ఇప్పుడు ప్రజల దృష్టిలో కానీ మామూలుగా సగటు మధ్యతరగతి ఉద్యోగుల దృష్టిలో కానీ చూస్తే వాళ్ళ బెనిఫిట్ పొందాలి అంటే కనుక బైవీక్లీ అంటే అమెరికన్ సిస్టంలో బైవీక్లీ ఒకటి, సెమీ మంత్లీ ఒకటి సిస్టమ్ని అమలు చేస్తున్నారు. బైవీక్లీ అంటే ప్రతి 2 వారాలకు ఒకసారి అంటే 14 రోజులకు ఒకసారి శాలరీ ఇస్తూ ఉంటారు. అలాగే సెమీ మంత్లీ అంటే 15వ తారీఖు 30వ తారీఖు 2 సార్లు శాలరీ ఇస్తూ ఉంటారు. ఈ బైవీక్లీ సిస్టంలో సంవత్సరానికి 26 సార్లు జీతం అందుకుంటాడు ఎంప్లాయీ. ఇక సెమీ మంత్లీలో అయితే 24 సార్లు అందుకుంటారు. దీనివల్ల అమెరికన్ ఎకానమీలో అందుకనే ప్రతి 1వ తారీఖు అనేటటువంటి ఆ కాన్సెప్టే ఉండదు. ఎప్పుడు కూడా వీకెండ్ అంటూ ఉంటారు. వీకెండ్ అనేటప్పటికి వాళ్ళ చేతిలో ఏదో డబ్బులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఏమో ఒక వారం వస్తే కొంతమందికి ఇంకో వారం వస్తే వల్ల వీకెండ్ అనేది వాళ్ళకి పెద్ద సెలబ్రేషన్గా, మనకి 1వ తారీఖు అన్నట్టుగా 1వ తారీఖు 1st వీకు ఎలాగైతే ఇండియన్ ఎకానమీలో హడావిడిగా ఉంటారో కొనుగోళ్లు చెల్లింపులు ఇవన్నీ, అలాగా ప్రతి వారం కూడా వాళ్ళకి సెలబ్రేషన్ మూడ్ అంటే ఎక్స్పెండిచర్ విపరీతంగా చేస్తారు. అమెరికన్ ఎకానమీ బూస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 శాలరీ తెచ్చుకున్నటువంటి ఎంప్లాయీ 90,000 ఖర్చు పెట్టుకుంటే కనుక మరో 2-3కి బయట ఉపాధి కల్పిస్తారు. అంటే ఉపాధి వస్తుంది ఆటోమేటిక్గానే ఎకానమీలో ఎక్స్పెండిచర్ ద్వారా. అదే నెలకు ఒకసారి జీతం వచ్చి ఈఎంఐలు కట్టేసి మిగతాది పొదుపు చేసుకుంటే కనుక ఎకానమీ బూస్ట్ అవ్వదు. ఈ నెల సిస్టమ్ మంచిదా, 15 రోజుల సిస్టమ్ మంచిదా అంటే ఎకానమీకి మాత్రం 15 రోజుల సిస్టమే గొప్పదే అని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఎక్స్పెండిచర్ పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కరోనా ఎఫెక్ట్ కానీ ఇతరత్ర వచ్చినప్పుడు ప్రజల చేతిలో డబ్బులు ఉండేలాగా వివిధ రూపాల్లో ప్రభుత్వాలు డంప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మాంద్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఎకానమీ పుంజుకోవడానికి ప్రజలు ఖర్చు పెంచుతూ ఉంటారు. ఇక వెస్ట్రన్ కంట్రీస్ కరోనా టైంలో చూసాము, ఏదో రూపంలో
ప్రజలకి డబ్బులు అందించేటటువంటి ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారిగా వ్యవస్థలు కోలుకోవడానికి కారణమైంది. ఇప్పుడు నేపాల్ అనుసరిస్తున్నటువంటి విధానం కూడా అదే. అయితే ఇండియా లాంటి పెద్ద ఎకానమీ కనుక ఈ బైవీక్లీ కానీ లేదంటే సెమీ మంత్లీ కానీ శాలరీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఏదైతే మనము ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద వ్యవస్థగా మూడో వ్యవస్థగా మారిపోవాలని కోరుకుంటున్నామో అది ఎంతో దూరం పట్టదు. అది దాదాపు 1-1.5 సంవత్సరాల కాల వ్యవధిలోనే భారతదేశము అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిపోతుంది అనేది నిపుణుల అంచనాగా ఉంది. అయితే మనది సేవింగ్స్ ఎకానమీ, ఎక్స్పెండిచర్ ఎకానమీ కాకుండా సాధారణంగా మనది సేవింగ్స్ ఎకానమీ. అందువల్ల ఈ డబ్బుని మన వాళ్ళు సాధారణంగా లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వాళ్ళంతా కూడా డబ్బుని సేవ్ చేసి దానిని భూములు కొనడానికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ పెడుతున్నారు. ఇది నిజానికి నిజమైనటువంటి రియల్ ఎకానమీ కింద మనం చెప్పలేము, కానీ ఆర్థికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ భూముల విలువ పెరగడానికి కానీ ఎక్స్పెండిచర్ రూపంలో జరిగేటటువంటి ఎకానమీ నిజమైనటువంటి ఎకానమీగా చెప్పాల్సి ఉంటుంది. ఈ పొదుపు ద్వారా వచ్చేదాన్ని భూముల విలువలు పెరగడానికి, షేర్ మార్కెట్ వాల్యూ పెరగడానికి దీనికి ఉపయోగపడుతుంది తప్ప ఉపాధికారకంగా పెద్దగా ఏమీ ఉపయోగం పడదు. అందువల్ల మన సేవింగ్ ఎకానమీ నుంచి ఎక్స్పెండిచర్ ఎకానమీలో కనుక భారతదేశాన్ని తీసుకెళ్ళగలిగితే భారతదేశం చైనాతో ధీటైనటువంటి స్థితికి చేరుకోగలుగుతుంది అనేది నిపుణుల అంచనా. అయితే దీంట్లో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కరోనా లాంటి పెద్ద విపత్తు వచ్చినా భారతదేశం కోలుకోవడానికి ప్రధాన కారణము సేవింగ్ ఎకానమీ కావడం వల్లే ప్రజలంతా కూడా బ్యాంకుల్లో కానీ ఇతరత్ర పొదుపు రూపంలో కానీ అనేక మొత్తం ఉండడంతో దాన్ని బయటికి తీసి అప్పుడు ఆ అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకున్నారు. అది మన భవిష్యత్ తరాలకు అందించాలి అనేటటువంటి ఆ పొదుపు సూత్రం అనేది భారతదేశాన్ని కాపాడింది. కానీ ఒక్కసారిగా ఎకానమీ బూస్ట్ అవడానికి మాత్రం ఈ సూత్రాలు వర్తించవు అనేది. అందులోని యూత్ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. యువజనులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు క్రెడిట్ కార్డుల మీద ఇతరత్ర అప్పుల ద్వారా ఊపిలో కూరుకోవడం కంటే కూడా వాళ్ళకి 15 రోజులకు ఒకసారి జీతం అందేటటువంటి ఏర్పాట్లు చేస్తే కనుక ఖచ్చితంగా ఎకానమీలోకి బూస్ట్ వస్తుంది. అంతేకాకుండా సేవింగ్స్ అనేటటువంటి సూత్రం మాత్రం దెబ్బతింటుంది. ఇప్పుడైతే శాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ వీక్లోనే, అంటే నెలకు 1వ తారీఖున జీతం వస్తుంది, ఈఎంఐలు కట్టుకుంటున్నారు. 5, 6, 7వ తారీఖుల కల్లా వాళ్ళు ఖాళీ అయిపోతున్నాయి వాళ్ళు ఇవన్నీ కూడా. మామూలు యావరేజ్ ఎంప్లాయీస్ సంగతి చూస్తే కనుక దీని నుంచి తప్పించుకోవాలన్నా లేదంటే ఒక సస్టైన్డ్ ఎక్స్పెండిచర్ నెలంతా కూడా సస్టైన్డ్ ఎక్స్పెండిచర్ ఉండాలన్నా ఇది బైవీక్లీ అనేటటువంటిది మంచి సిస్టమ్ అనేది నిపుణుల అంచనాగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం అయితే బ్రిటిష్ సిస్టమ్ నుంచే ఈ శాలరీస్ ఈ గొడవ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. బ్రిటిష్లో సిస్టంలో మంత్లీ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా రిటైల్ రంగంలో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ బైవీక్లీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు బ్రిటిష్ కూడా. అయితే బ్రిటిష్ ఎకానమీ చాలా దెబ్బతిని ఇప్పుడు ఏమీ పెద్ద ఆర్థికంగా బాగాలేదు. దానికి ప్రధాన కారణము వస్తున్నటువంటి మార్పులను కానీ ఎదిగినటువంటి ఆర్థిక వ్యవస్థలు కానీ దృష్టిలో పెట్టుకోకుండా మార్పులు తీసుకోకపోవడం వల్ల దీనికి ఆ లోపం ఏర్పడిందని. ఇక మన ఎకానమీ పెరగడానికి ఉండేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక పబ్లిక్ సెక్టార్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే ప్రతి ఏటా చూస్తే కనుక ప్రతి నెల చూస్తే దాదాపు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు పెన్షన్ల రూపంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. అదే రాష్ట్ర ప్రభుత్వాల సంగతికి వస్తే మొత్తం రాష్ట్రాలు ప్రభుత్వాలు అన్నీ కలిపి 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతుంది. అంటే రెండు కలిపి ప్రతి నెల 7 లక్షల కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్ల రూపంలో ఖర్చు పెడుతున్నారంటే ఓవరాల్గా సంవత్సరానికి చూస్తే 84 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వము ఎంప్లాయీస్కి జీతాల రూపంలో ఇస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 60-70% సేవింగ్స్ రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ ఈ ఉద్యోగులే పొదుపు చేసుకుంటున్నారు అనేది ఒక అంచనా. దానివల్ల ఏ రకంగానూ కూడా ఎకానమీ బూస్ట్ అవటం లేదు అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. దీన్ని 15 days అనేటటువంటిది చేయగలిగితే ప్రైవేట్ సెక్టార్ కంటే కూడా ప్రభుత్వ సెక్టార్లో ఈ 15 days అనేది చేయగలిగితే కనుక ఎప్పటికప్పుడు జేబులో డబ్బులు ఆడుతున్నప్పుడు సహజంగానే ఖర్చు పెట్టడం కూడా పెరుగుతుంది. అందువల్ల చాలా బూస్ట్ వస్తుంది అనేటటువంటిది. ఇప్పుడు చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే మన వాళ్ళు ఎక్కువ మంది పనిచేసేటటువంటి అమెరికాలో కానీ, తర్వాత మెక్సికోలో కానీ,
ఇతరత్ర ఆస్ట్రేలియాలో కానీ, తర్వాత ఫిలిప్పీన్స్లో కానీ, ఇలాంటి అనేక దేశాల్లో ఈ బైవీక్లీ సిస్టమ్ అనేటటువంటిదే ఇంప్లిమెంట్ అవుతుంది. బ్రిటిష్లో కూడా మిక్స్డ్గా ఇప్పుడంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అలా చూసుకున్నా రిటైల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో మాత్రం బైవీక్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా మానసికంగా కూడా ప్రతి నెల 2 సార్లు జీతం వద్దంటే అదొక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఇందుకే దీనివల్ల ఖర్చు పెరిగిపోవడం వల్ల, ప్రతిదాని పొదుపు అనేది లేకుండా పోవడం వల్ల ఉద్యోగుల జీవితాలు ఏమన్నా ప్రమాదంలో పడతాయా, లేదంటే ఈ 15 డేస్ సిస్టమే బాగుంటుందా, 15 డేస్ సిస్టమే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా, ఈ మంత్లీ శాలరీ సిస్టమ్ అనేటటువంటి ఓల్డ్ ఏజ్ ట్రెడిషన్ దీనినే ముందుకు తీసుకెళ్లాలా? మీరేమనుకుంటున్నారు? 15 రోజులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే నెల రోజులు పాత సిస్టమే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే యూత్లో మారుతున్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా ఎక్స్పెండిచర్ పెంచడానికి ఎప్పటికప్పుడు చేతిలో డబ్బులు ఉండేలా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఎస్ఆర్ను కామెంట్ చేయండి. 15 రోజులకా మీ ఓటు, నెల రోజులకా చెప్పండి. దాంట్లో బెస్ట్ పాసిబుల్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉండేటటువంటి ఒపీనియన్ మీద మళ్ళీ మరో వీడియో చేస్తాం.